అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్లో అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అతిపెద్ద వినాయకుడిగా అవతరించినటువంటి ఈవేళ స్వామివారు ఇక్కడ అనకాపల్లిలో పూజా కార్యక్రమాలతో ఈవేళ భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది. మరి ఈ విగ్రహం కూడా లక్ష్మీ గణపతి అవతారంతో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చేటట్టుగా మరి ఇక్కడ సంపత్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో అలాగే ముఖ్యంగా బుద్ధ భూలోక నాయుడు, అదేవిధంగా భానుప్రకాష్, అదేవిధంగా ముఖ్యంగా శిల్పి కామధేను ప్రసాద్ ఈ అతిపెద్ద వినాయకుడిని అత్యంత సుందరంగా కేవలం మట్టితో మాత్రమే తయారు చేసి పర్యావరణానికి ఇవాళ అనుకూలంగా ఉండేటట్టుగా రేపు అనుపు కార్యక్రమానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఊరేగింపులతో ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ఇలా కేవలం ఇంత పెద్ద వినాయకుడిని కూడా 23 రోజుల పాటు ఇదే ప్రాంగణంలో భక్తులందరికీ కూడా నిర్విరామంగా రోజువారీ కైంకర్యాలు అన్నీ కూడా దేదీప్యమానంగా ఇవాళ ప్రతిరోజు ఈరోజు మొదలుకొని నిర్వహించుకుంటూ మరి సాయంత్రం కూడా ప్రతిరోజు సాయంత్రం కూడా ఒక నవహారతులు రూపంలో ఈ హారతులు కూడా స్వామివారికి ఇచ్చి అదేవిధంగా ప్రతిరోజు ఇవాళ హోమ కార్యక్రమాలు కూడా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో కలిపి ఈ 23 రోజులు కూడా నిర్విఘ్నంగా ఇవాళ వచ్చేటువంటి భక్తులందరికీ కేవలం అనకాపల్లి జిల్లానే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలామంది భక్తులు ఈ అతిపెద్ద స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉన్నారు. వారికి కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారు కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళ సమయాన్ని ఇవాళ వాళ్ళు అనుకూలంగా సమయాన్ని స్పెండ్ చేసే విధంగా ఇవాళ పూర్తి స్థాయిలో ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్తో పాటుగా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు కూడా వారు కూడా వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారు అనే వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఏ విధమైనటువంటి పూజలు జరుగుతాయి అనేటువంటిది కూడా ఇవాళ పిల్లలు కూడా తెలుసుకునేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది వివిధ రూపాల్లో స్వామివారు కూడా ఇవాళ దర్శన భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ప్రతిరోజు కూడా వివిధ రకాలైనటువంటి రూపాల్లో స్వామివారికి ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక 10,000 ఉండ్రాలతోని అలాగే గరికపత్రి పూజా కార్యక్రమాలతోని ఇవాళ వివిధ రకాలైన అష్టోత్తరాలతోని ఇవాళ అలాగే స్వామివారికి 23 రోజుల్లో కూడా ఒకరోజు స్వామివారికి అనేక కార్యక్రమాలతో ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాకే పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా ఈ స్వామివారిని ఇక్కడ నెలకొల్పడం నిజంగా ఆనందదాయకం. ఈ కార్యక్రమాల్లో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల ఉండేటువంటి వివిధ దేవస్థాన కమిటీలు కూడా వారంతటి వాళ్ళు స్వతహాగా వచ్చి సేవలు అందించడానికి ముందుకు రావడం జరిగింది. వారు కూడా వివిధ సంఘాలు వివిధ సేవా సంఘాల తాలూకా సహకారం తీసుకొని ప్రజాప్రతినిధులు అలాగే పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, జీవీఎంసీ సిబ్బంది వారందరి పూర్తి సహకారంతో 23 రోజులు కూడా ఈ అనకాపల్లికి దేదీప్యమానంగా ఇవాళ అత్యంత కళాత్మకంగా ఈ విగ్రహాన్ని భక్తులందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా మేము కోరుతూ మరి ముఖ్యంగా ఈ కమిటీ వివిధ ఇవాళ మహిళా సంఘాలు కూడా ఈ కమిటీలో ఇప్పటికే జిల్లా అంతా తిరిగి స్వామివారిని దర్శించుకోమని ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే వారందరికీ కూడా సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్లందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమ నిర్వాహకులు అయినటువంటి భూలోక నాయుడు, అదేవిధంగా మా భానుప్రకాష్, అదేవిధంగా మూర్తి, రాముగారు, రవి, ఇలా భాను వీళ్ళందరూ కూడా ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేకంగా వారందరికీ మరొకసారి అనకాపల్లి జిల్లా ప్రజలందరి తరపున ఇవాళ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పోలీస్ శాఖ వారు కూడా నిన్ననే డిఐజీ గారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. వారు కూడా పోలీస్ శాఖకి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా పందిర్లందరికీ కూడా ఇక్కడ అనకాపల్లిలోనే కాదు రాష్ట్రంలో ఉండేటువంటి గణపతి పందిర్లు ఏవి ఎక్కడ ఏర్పాటు చేసినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా
ప్రభుత్వం ఒక జీవోని జారీ చేయడం జరిగింది. అందరికీ కూడా ఉచితంగా ఈ పందిరిలో ఉండేటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యుత్ ప్రభుత్వమే భరిస్తూ ఉంది. దానికి సుమారు 90 కోట్లు అవుతా ఉంది. దాన్ని ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఈ వినాయక విగ్రహ నవరాత్రులే కాకుండా రేపు రాబోయేటువంటి దసరా నవరాత్రులు కూడా ఇదే రకమైన ప్రభుత్వ సహకారం కూడా అందిస్తాం. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానీ ఈవేళ ప్రభుత్వ సిబ్బంది కానీ అందరూ కూడా తప్పకుండా ఈ వినాయక పందిరిలో ఉండేటువంటి ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ రకంగా తెలియజేస్తున్నాం.